హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ రాజేష్. మీరు చూస్తున్నారు రెబ్కా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. లేట్ చేయకుండా మన టాపిక్లకు వెళ్ళిపోదాం. మీరు తమ్నైల్లో చూసినట్లే ఏఐ తోటి సాంగ్స్ చేసినా కూడా, ఏఐ తోటి ఏదైనా యానిమేటెడ్ వీడియోస్ కానీ ఏవి చేసినా కూడా మనకి ఛానల్ మానిటైజేషన్ అవుతుందా కాదా అనేసి చాలామంది రకరకాల డౌట్స్ తోటి ఉన్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు నేను క్లారిటీ ఇవ్వబోతున్నాను. ఇన్ఫర్మేషన్ నేను తీసుకున్నాను కాబట్టి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ తోటి నేను మీకు క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు సెకండ్ వచ్చేసి, నేను ఏఐతో చేసిన సాంగ్స్ కానీ ఇవన్నీ కూడా లిటిల్ బిట్గా నేను మీకు ఇప్పుడు ప్లే చేయబోతాను. వీడియోలో ఎక్కడ ప్లే చేస్తాను ఏంటి అనేసి మీరు వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే కానీ మీకు పక్క క్లారిటీ అయితే రాదు. మినిమం 10 minutes బిలో ఉంటుంది వీడియో డ్యూరేషన్ అనేది. ఒక్కసారి మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేయాలి అంటే మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి మ్యాక్స్ ట్రై చేయండి. లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. లెట్ us స్టార్ట్ అవర్ టాపిక్. గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏఐతో మ్యూజిక్స్ కానీ యానిమేటెడ్ వీడియోస్ కానీ ఇమేజెస్ జనరేట్ చేసి ఛానల్లో గ్రోత్ అయిపోయి మనం ఇన్కమ్ సోర్స్ జనరేట్ చేసుకోవచ్చా, మనకి యూట్యూబ్ అనేది మానిటైజేషన్ అవుతుందా కాదా అనేసి చాలామందికి రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్కి నేను ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, ఫస్ట్ థింగ్, 100కి 200% ఏఐతో మనం ఏం చేసినా కూడా ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. చాలామందికి తెలియక ఏఐతో చేస్తే మానిటైజేషన్ కావట్లేదు, ఏఐతో చేస్తే కాపీరైట్ క్లైమ్స్ పడుతున్నాయి, మరి ఏఐ మనకి ఏ విధంగా సపోర్ట్ అవుతుంది ఏంటి అనేసి రకరకాలుగా మాట్లాడుతున్నారు. నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎక్కడ కూడా మీరు ఏఐ వాడినా కూడా మీరు ఏం చేస్తారంటే, అక్కడక్కడ ఏదైనా కాపీరైట్ ఇష్యూస్ వచ్చే క్లిప్స్ కానీ మ్యూజిక్స్ కానీ, లేదు నేను ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను, ఎక్కడో కొంచెం దూరంగా టెంపుల్లో నుంచి ఏదైనా ఒక భక్తి పాటో లేకపోతే ఏదైనా ఒక పెళ్లి జరుగుతుంటే అక్కడ సినిమా పాటో ఏదైనా ప్లే చేశారనుకోండి, అది ఆల్రెడీ యూట్యూబ్ గైడ్లైన్స్లో ఉంటుంది కాబట్టి దానికి 100% క్లెయిమ్ అనేది వేస్తాడు యూట్యూబ్ నుంచి. ఇదైతే పక్కా, ఇది బాగా అబ్జర్వ్ చేయండి. లేకుండా దానికి మానిటైజేషన్ ఆఫ్ చేస్తాడు. ఒకవేళ ఆ ప్రాసెస్ కాకపోతే, క్లెయిమ్ అనేది పడకపోతే మానిటైజేషన్ అనేది కూడా ఆఫ్ చేస్తాడు. దానివల్ల మీకు ఛానల్ మానిటైజేషన్కి కూడా వెళ్ళదు. అలాంటి వీడియోస్ రెగ్యులర్గా పడవు కాబట్టి మానిటైజేషన్ అనేది అయిపోతుంది ఈజీగా. మ్యాక్స్ ఇలా ఎవరు చేయరు. ఇప్పుడు నేను ఏదైతే టాపిక్ చెప్పానో ఈ టాపిక్లో మ్యాక్స్ ఎవరు చేయరు. ఇన్ కేస్ ఎవరైనా అలాంటి వీడియోస్ ఉన్నట్లయితే మీరు ఆ వాయిస్ ఏదైతే ఉందో దాన్ని అవాయిడ్ చేసే విధంగా దూరంగా వెళ్ళిపోయి వీడియోస్ చేయడానికి, లేదా ఏఐలో ఏదైనా క్రియేట్ చేసేటప్పుడు కానీ ఏదో ఒక సంథింగ్ చేసేటప్పుడు అలాంటి ఇష్యూ రాకుండా చూసుకోండి. ఓకే, ఏఐతో పర్టికులర్గా సాంగ్స్ కానీ ఇమేజెస్ కానీ అండ్ వీడియోస్ కానీ మీరు ఏవి చేసినా కూడా 100కి 200% మీ ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. ఎందుకంటే నేను రీసెంట్గా మా ఫ్రెండ్ది ఒక అబ్బాయిది అంటే ఫ్రెండ్ కాదు, లైక్ తెలిసిన పర్సన్, తను నాకు స్క్రీన్ షాట్ పంపించాడు. భయ్యా, మీరు ఏఐతో చేస్తే చాలామంది అన్నారు ఇలా మానిటైజేషన్ అవ్వదు అనేసి, సో నాకు మానిటైజేషన్ అయ్యింది, నేను ఏఐ తోటే సాంగ్స్ చేస్తున్నాను, నాకు ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది అనేసి ఆ అబ్బాయి ఒక స్క్రీన్ షాట్ అయితే నాకు పంపించారు. లైక్ నాకు చాలా రోజులు అయిపోయింది అది వచ్చేసి, డేటా కొంచెం డిలీట్ అవ్వడంతో ఆ పిక్చర్ అయితే నేను మీకు చూపించలేకపోతున్నాను. ఓకే, 100కి 200% అవుతుంది. మీరు ప్రాపర్గా ఎండింగ్ వరకు క్లారిటీగా మ్యాక్స్ స్ట్రెంత్గా చేయడానికి ట్రై చేయండి. 100% మీకు ఛానల్ అయితే మానిటైజేషన్ 100కి 200% అవుతుంది. ఓకే, ఇప్పుడు సెకండ్ వన్ వచ్చేసి, చాలామంది అడిగేది ఏంటంటే, ఏఐలో ఇమేజెస్ ఎలా క్రియేట్ చేయాలి, ఏఐలో వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలి, ఏఐలో సాంగ్స్ ఎలా క్రియేట్ చేయాలి అనే డౌట్స్ చాలామందికి ఉన్నాయి. అవి ఎలా చేయాలనే ఏమంటారు ప్రాబ్లం, అంటే ఆ ప్రాబ్లమ్ని ఎలా ఫేస్ చేయాలి అనేసి చాలామంది రకరకాలుగా అడుగుతున్నారు. నా సైడ్ నుంచి వచ్చే సజెషన్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ యూట్యూబ్ ఉంది. యూట్యూబ్లో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే యూట్యూబ్ని అడగండి. మీరు ChatGPT వాడటం తెలియదు మీకు, అలాగే సునో అనే యాప్ ఉంటుంది ఏఐలో సాంగ్స్ క్రియేట్ చేయడానికి, అది వాడడం ఎలాగో తెలియదు. నేను బిఫోర్ చెప్పాను ఆ సాంగ్స్ గురించి లిటిల్ బిట్గా ఒక ఇంట్లాగా ఇస్తూ ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ ఎవరికి అర్థం కాలేదు. ఇంకా డీటెయిల్గా చెప్తానండి నెక్స్ట్ రాబోయే రోజుల్లో. ఎందుకంటే నేను ఆల్రెడీ 2 songs, ఒక సాడ్ సాంగ్, ఒక లవ్ సాంగ్ అయితే చేశాను. ఆ సాంగ్స్ అయితే వినడానికి చాలా బాగున్నాయి. ఇది జీవితాలు 2 కథ ఒక్కటైన ఈ సినిమాలో, యూట్యూబ్ సినిమాలో లిరికల్ అనేది నేను క్రిస్మస్కి
క్రిస్మస్కి ప్లాన్ చేస్తున్నాను. క్రిస్మస్కి ఆ సాంగ్ అనేది రిలీజ్ చేయాలి. సాడ్ సాంగ్ ఏది ఉందో దానికి సంబంధించి రిలీజ్ చేయాలని నేను ప్లాన్ చేస్తున్నాను. కాబట్టి డెఫినెట్లీ అది రిలీజ్ అయిన తర్వాత నేను పక్క క్లారిటీ ఇస్తాను, మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే వీటి గురించి అవగాహన లేకపోతే యూట్యూబ్లో సెర్చ్ చేయండి, వెతకండి. 100% మీకు దానికి సంబంధించిన డేటా దొరుకుతుంది. ఆ డేటాని అంతా మీరు కలెక్ట్ చేసి భద్రంగా ఉంచుకోండి. డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, పెన్ డ్రైవ్లోనో లేకపోతే మొబైల్లో డౌన్లోడ్ చేసి పెట్టుకోవడం, ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడమో చేయండి. తర్వాత యానిమేటెడ్ వీడియోస్ గురించి ఒక బ్రదర్, నేను రీసెంట్గా చూశాను ఆయన వీడియోస్. ఆ బ్రదర్ చేశారు, చాలా అంటే చాలా నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫస్ట్ ఒక మేబీ ఒక 20 నుంచి 30 మినిట్స్ చెప్పారు, తర్వాత 1 అవర్, ఆ తర్వాత 1 అవర్ లైవ్. ఇదంతా అంటే ఒక ప్రాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫస్ట్ మీకు కావాల్సింది ఏంటంటే పేషెన్స్, ఓపిక ఉండాలి. ఓపికతోటి మీరు చూసి నేర్చుకున్నారంటే మాత్రం డెఫినెట్లీ మీకు ఏఐ తోటి వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలనేది అర్థమవుతుంది. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే చాలామంది ఫ్రీ వర్షన్ కోసం చూస్తారు. 100% మనం ఫ్రీ వర్షన్లో చేస్తుంటే, నేను ఫస్ట్ ఒక వీడియో చాలా తొందరగా చేసేసాను. సెకండ్ వీడియో పెడితే నాకు 2 days అయింది. ఒక ఇమేజ్ యానిమేటెడ్ అవ్వడానికి 2 days అయింది. అయితే దాదాపు 16,000 మందికి అంతకంటే పైగా అందులో ఇంకా చేస్తూ ఉన్నారనమాట. కాబట్టి మనకి ఆ నెట్వర్క్ ఇష్యూస్ రావడం చాలా ఇబ్బంది అవుతుంది. మీరు పేడ్ వర్షన్ తీసుకుంటే అందులో మేబీ స్పీడ్గా అవ్వచ్చు, ఎందుకంటే అమౌంట్ పే చేస్తున్నాం కాబట్టి 100కి 200% మనకి స్పీడ్గా అయ్యే అవకాశం ఉంది. బట్ చాలామంది ఏం చేస్తారంటే పేడ్ వర్షన్ తీసుకోవడానికి ట్రై చేయండి, ఫ్రీ వర్షన్ కోసం చూడకండి. మనకి సెకండ్ వచ్చేసి ఇమేజెస్ అనేవి ChatGPT అనే ఒక ఆన్లైన్ వెబ్సైట్ ఉంది. దాంట్లోకి మీరు వెళ్ళిపోయి అక్కడ మీరు ఏం చేస్తారంటే, సపోజ్ ఏదన్నా ఇప్పుడు నేను ఇలా కూర్చొని మాట్లాడుతున్నాను, లేదు ఒక వ్యక్తి ఆఫీస్లోకి వెళ్తున్నాడు, లేదా ఒక షాప్ దగ్గర ఒక వస్తువు కొనుక్కుంటున్నాడు అనేసి మీరు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ పర్టిక్యులర్గా అది మీరు అక్కడ మెన్షన్ చేశారంటే, ఇలాంటి అంటే దీనికి సంబంధించి ఒక ఫోటో కావాలి అని మీరు ఏఐని అడిగితే ChatGPT మీకు ఏం చేస్తుందంటే ఇమీడియట్లీ ఆ ఫోటో అనేది ఇచ్చేస్తుంది, 100% ఇచ్చేస్తుంది. ఇలాంటివి మన ఓన్ క్రియేషన్ చేసుకొని యూట్యూబ్లోకి వెళ్ళి చేసిన తర్వాత ఎక్కడ క్లైమ్ పడుతుంది, ఎందుకు క్లైమ్ పడుతుందండి? ఇక్కడ మీ ఓన్ క్రియేటివిటీ కదా, మీ నాలెడ్జ్ ఉపయోగించి, మీ తెలివితేటలు ఉపయోగించి మీరు ఒక ఆడియో, వీడియో అండ్ ఫోటో అనేది క్రియేట్ చేస్తున్నారు. అలా చేసినప్పుడు దానికి క్లైమ్ ఎందుకు పడుతుంది, దానికి స్ట్రైక్లు ఎందుకు పడతాయి, దానికి ఛానల్స్ ఎందుకు తీసేస్తారు? ఇదైతే 100కి 200% తప్పండి. ఒకసారి నేను ఏఐలో సాంగ్ అని చెప్పాను కదా, జస్ట్ లిటిల్ బిట్ ఒక షార్ట్ వినిపిస్తాను. ఈ షార్ట్ అనేది, ఈ సాంగ్ అనేది మీరు వినండి. ఎదురుగా వెలుగున్న అందుకోలేని దుఃఖం నా మనసు మూలాల్లో నన్ను బాధిస్తోంది. ఏ కష్టం తీరుతుందో తెలియదు. విన్నారు కదా సాంగ్ ఎలా అనిపించింది? అంటే జస్ట్ నేను మీకు అంటే ఏమంటారు, ఒక వచనాన్ని మీకు ప్లే చేశాను. అంటే ఒక లైన్ అనమాట. ఈ లైన్ మీకు ప్లే చేశాను, వినడానికి చాలా బాగుంది కదా. నేను నా బయట ఫ్రెండ్ సర్కిల్లో ఈ సాంగ్ వినిపించిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే, అరే ఇది ఏఐలో క్రియేట్ చేసినట్టు కదా, అంత రియలిస్టిక్ మ్యూజిక్, అంత సింగర్ పాడినట్టు, ఏదో లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసినట్టు, అసలు ఎంత అద్భుతంగా ఉందంటే వినడానికి అంత అద్భుతంగా ఉందిరా అనేసి విచ్చలవిడిగా మాట్లాడేశారు వాళ్ళు. ఎందుకంటే మన కష్టం ఇక్కడ, మీరు ఇందులో ఏఐ ఇచ్చినప్పుడు కూడా మనం చాలా కష్టపడాలి, మంచి లిరిక్స్ తీసుకోవాలి, దానికి తగ్గట్టు గ్యాప్స్ అంటే స్పేస్ ఇవ్వడం కానీ, అక్కడ డాట్స్ ఇస్తే అక్కడ రాగం రావడం కానీ, తర్వాత ఇన్స్ట్రుమెంట్స్ మీద ఐడియా ఉండాలి, ఎక్కడ ఎలాంటి మ్యూజిక్ కావాలి, ఎన్ని సెకండ్స్ తర్వాత ఏంటి కావాలి, అది ఏ బేసింగ్లో కావాలి, ఏ టెంపోలో కావాలి, ఇవన్నీ కూడా ఒక ఐడియా ఉండాలి మీకు. ఈ ఐడియా ఉంటే ఏఐ 100కి 200% మీకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంది. ఏఐ అయితే మిమ్మల్ని విచ్చలవిడిగా తీసుకెళ్ళిపోద్ది. మీరు డెవలప్ అవ్వడానికి ఏఐ ద బెస్ట్ ప్లాట్ఫామ్. ఫస్ట్ ప్లేస్ యూట్యూబ్ సోషల్ మీడియాలో, తర్వాత ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్. అది మీకు ఎలా కావాలంటే అలాగ ఇచ్చేస్తుంది. ఈ సాంగ్ విన్న తర్వాత నా ఫ్రెండ్స్ ఏమన్నారంటే, చెప్పాను కదా అసలు చాలా అంటే చాలా బాగుందిరా, అసలు ఎలా క్రియేట్ చేసావో నమ్మలేదు. ఫస్ట్ థింగ్ ఒకసారి ఉన్నారు చంద్రశేఖర్ గారు అని, ఆయనకు వినిపించాను. ఆయన బేసికలీ లిరిక్ రైటర్. ఆయనకు వినిపించిన తర్వాత, రాజేష్ సాంగు ఎంత ఖర్చు అయింది ఏంటో నాకు తెలియట్లేదు కానీ వినడానికి చాలా బాగుందన్నారు. నేను సార్ మరి ఎంత అయి ఉంటుంది, మీ ఊహ ఏముంది అని అడిగితే ఆ సార్ అన్నారు, ఒక 15-20K అయ్యి ఉంటుంది కదా అని అన్నారు. అంటే ఆయన ఆల్రెడీ చేస్తున్నారు, లో బడ్జెట్లో చేసినా ఎంత అవుతుంది ఏంటి అనేసి ఆయనకు ఒక ఐడియా ఉంది కాబట్టి 15 to 20K. లేదు సార్ ఇది ఏఐలో చేశాను, ఫ్రీ ఆఫ్ కాస్ట్, ₹1 కూడా నేను ఎక్కడ పే చేయలేదు అని చెప్తే షాక్ అయిపోయాడు. నిజంగానా అట్లా వస్తుందా, ఒక వ్యక్తి ఎలా పాడతాడు అలా అంతకంటే అద్భుతంగా ఉంది, ఒక వ్యక్తి ఎలా రియలిస్టిక్గా లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తారో అలాంటి అన్ని ఇన్స్ట్రుమెంట్స్ కలిపేసి, ఒకటి కాదు కదా మళ్ళీ చాలా ఇన్స్ట్రుమెంట్స్ కలిపి అక్కడ ప్లే అవుతున్నాయి.
అసలు ఏఐ ఇది ఎంత అద్భుతంగా ఎలా చేస్తుంది అనేసి ఆయన అయితే ఫుల్ ఎగ్జైటెడ్. ఇప్పుడు మీరు విన్న ఈ సాంగ్ కంటే లవ్ సాంగ్ అయితే నాకు తెలిసి మీరిచ్చే సపోర్ట్ తోటి ఆ సాంగ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, క్లిక్ అయిపోతుంది 100కి 200%. ఎందుకంటే అంత అద్భుతంగా ఉంది ఆడియో సాంగ్ అయితే. వీడియో షూట్ అనేది నేను ఎలా చేస్తాను ఏంటి అనేసి 2 సాంగ్స్కి ఇయర్లీ మీతో పాటు నేను కూడా వెయిటింగ్ ఆ సాంగ్ కోసం, ఓవరాల్గా సినిమా కోసం. జీవితాలు 2 కథ 1. మళ్ళీ ఆ సినిమాకి సంబంధించిన అప్డేట్స్తో కానీ లేదా ఇలాంటి అప్డేట్స్తో కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి. చాలామంది మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు, బట్ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక విషయం చెప్పాలి. నేను ప్రభాస్ గారి బర్త్డేకి అది రాజేసాబ్ గ్లింప్ ఒకటి రిలీజ్ అయింది కదా, గ్లింప్స్. ఆ గ్లింప్స్కి సంబంధించి నేను బర్త్డే సాంగ్ వైజ్గా ఒక సాంగ్ రిలీజ్ చేసి రాజేసాబ్ సాంగ్ అని థంబ్నెయిల్ ఇచ్చి పెట్టాను. దాదాపు 1 lakh అబోవ్ వ్యూస్ వెళ్ళిపోయింది. అది కూడా ఏఐతో క్రియేట్ చేసిన సాంగే అది. ఓకే, మళ్ళీ మంచి నెక్స్ట్ అప్డేట్తో కలుసుకుంటాను. థ్యాంక్ యూ.